హిజ్కియా గుండెల నిండా ఒక అభిలాష, నేను ఒక సక్సెస్ఫుల్ ఒక నాయకునిగా, ఒక రాజుగా మంచి పరిపాలన అందించాలి, దేవుణ్ణి సంతోష పెట్టేవాడిగా నేను ఉండాలి. కనుక నేనేం చెయ్యాలి అంటే, మేమందరము యూదా రాజులమే, దేవుని ఆశ్రయించిన వారమే, ఆరాధించిన వారమే, మందిరాలు కట్టించిన వారమే. కానీ మా పితరులందరినీ మేము పరీక్షిస్తే ఎవరు 100% సక్సెస్ఫుల్ లైఫ్ జీవించారో వారిని వెంబడించాలి అని దాదాపుగా తనకంటే 700 సంవత్సరాల వెనక్కి వెళ్ళాడు ఆయన. తన భవిష్యత్తు మీద, తన జీవితం మీద ఎంత శ్రద్ధ ఉందో మీరు చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఫ్యూచర్ గురించి, నీ భవిష్యత్తు గురించి హిజ్కియా పరీక్షించి పరిశోధించినట్లుగా నీకు ఆలోచన ఉందా? హిజ్కియా తప్పక ఒక రోజు మా నాన్న, ఆయన రాజు కాబట్టి ఆయన తదనంతరం నాకు దొరుకుతుంది ఆ పోస్ట్. కానీ దానికి ముందే నేను ప్రిపేర్ కావాలి, ఎవరిని ఫాలో కావాలి, ఏ పద్ధతులు ఫాలో కావాలి, సక్సెస్ఫుల్ లైఫ్ ఎవరిది పరీక్షించి ఓహో, దావీదైతే హృదయానుసారుడు దేవునికి. ఒక పశువుల కాపరి, రాజరికములో పుట్టినవాడు కాదు. పశువుల కాపరి 40 సంవత్సరాలు దేవుని కొరకు యుద్ధాలు చేసి మంచి పరిపాలన అందించాడు. ఈ దావీదు ఎలా ప్రభుని పట్టుకున్నాడో, ఎలా ప్రభుని వెంబడించాడో, ఎలా నమ్మకంగా ఉన్నాడో, ఆ దావీదుని నేను రోల్ మోడల్ గా పెట్టుకుంటే నిశ్చయముగా దేవుడు నాతో ఉండి నాకు జయం ఇస్తాడు అని హిజ్కియా గ్రహించి, ఈ జీవితం గురించి నీకు ఆశ ఉంటే వెతుకుతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు బైబిల్లో ఎంతో మంది మాదిరికరమైన స్త్రీలు ఉన్నారు, మాదిరికరమైనటువంటి పురుషులు ఉన్నారు. ఎవరు నీ రోల్ మోడల్? ఈ క్యారెక్టర్ నా హృదయాన్ని తట్టిందండి చెప్పగలవా నీవు?